షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో మైక్రోవేవ్లు ఉన్న వాళ్ళకి చాలామంది కూడా ప్రాబ్లం ఒకటి ఫేస్ చేస్తుంటారు. ఎందుకంటే ఒక 3-4 సార్లు మనం దాంట్లో ఏదన్నా బేక్ చేసిన తర్వాత ఒక రకమైనటువంటి స్మెల్ అనేది దాంట్లోంచి వస్తుంటుంది. మెయిన్గా ఏంటంటే మనం ఎగ్ బేస్డ్గా ఏదైనా వాడినా లేకపోతే ఇంకేమన్నా మనం మఫిన్స్ ఇలాంటివి చేసుకున్నా ఆ తర్వాత కొంచెం లైట్ ఆ ముక్కు వాసన అనేది వస్తూ ఉంటుంది. అది పోవాలంటే ఒక సింపుల్ చిట్కా. సో ఒక పూట ముందుగా మనం అంటే సాయంత్రం పూట మనం పడుకునే ముందు ప్లేట్ కింద ఉంటుంది కదా, సో బేకింగ్ పౌడర్ మొత్తం కొంచెం దానికి అలా చల్లేసి మూత పెట్టేసి ఓవర్ నైట్ అలాగే వదిలేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఒక చిన్న బౌల్లో ఒక నిమ్మరసం, ఒక నిమ్మపండు పిండేసి దాంట్లో కొద్దిగా ఉప్పు వేసేసి స్పాంజ్తో, ఎక్కువగా లిక్విడ్ అనేది మళ్ళీ రాకూడదు, స్పాంజ్ అలా ముంచేసి మళ్ళీ దాన్ని స్క్వీజ్ చేయాలి. పిండేసి ఆ గోడలన్నీ కూడా బాగా శుభ్రంగా కడిగేసి అంటే తుడిచేసి దాన్ని కొంచెం ఓపెన్గా పెట్టేసేయాలి. అంటే అది టోటల్గా డ్రై కావాలన్నమాట. అప్పుడు మీకు దాంట్లో ఉండే స్మెల్ అంతా పోతుంది. ప్లస్ డ్రై అయిన తర్వాతనే మొత్తం కంప్లీట్గా అప్పుడే మీరు మళ్ళీ తిరిగి దాన్ని వాడాలి. సో వెట్గా ఉంటే ఒక్కొక్కసారి మైక్రోవేవ్ చాలా డేంజర్. కాబట్టి తడి లేకుండా చూసుకొని పొడి పొడిగా ఉన్నప్పుడే మైక్రోవేవ్ను వాడుకోండి.